క్రికెట్ అంటే కేవలం ఒక గేమ్ మాత్రమే కాదు, అది భావోద్వేగాల సమాహారం. ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ టీమ్స్ మధ్య జరిగే యాషెస్ సిరీస్ అంటే అది ఒక యుద్ధాన్ని తలపిస్తుంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఇటీవల జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు సృష్టించిన ప్రకంపనలు అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోని ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించాయి. ఏకంగా 138 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న ఒక రికార్డును ప్రస్తుతం ఆసీస్ జట్టు బద్దలు కొట్టి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. క్రికెట్ కాశీగా పిలువబడే సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ ఎన్నో అద్భుతాలకు వేదిక. కానీ ఈసారి అక్కడ జరిగిన యాషెస్ టెస్ట్ మ్యాచ్ మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 1880వ దశకంలో, అంటే క్రికెట్ పుట్టిన తొలి రోజుల్లో నమోదైన ఒక రికార్డ్ ఇప్పటి వరకు ఎవరికి అందనంత ఎత్తులో ఉండేది. ఆస్ట్రేలియా జట్టు ఒకే ప్రత్యర్థిపై సిడ్నీలో అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా నిలిచి ఆ పాత రికార్డును తిరగరాసింది. సుమారు 138 ఏళ్ల క్రితం ఉన్న గణాంకాలను ప్రస్తుత తరం ఆటగాళ్లు అధిగమించడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. టాస్ గెలిచిన నాటి నుండి మ్యాచ్ ముగిసే వరకు ఆస్ట్రేలియా జట్టు అడుగు కూడా తడబడలేదు. ఆసీస్ టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఇంగ్లాండ్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు. గ్రౌండ్ నలుమూలల బౌండరీల వర్షం కురిపిస్తూ సెంచరీలు, హాఫ్ సెంచరీలతో స్కోర్ బోర్డును పరిగెత్తించారు. హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ను ఎలా వాడుకోవాలో ఆసీస్ బ్యాటర్లు ప్రపంచానికి చూపించారు. ఇంగ్లాండ్ బౌలర్లు ఎంతగా ప్రయత్నించినా ఆసీస్ బ్యాటర్ల ఏకాగ్రతను చెడగొట్టలేకపోయారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఆసీస్ పేసర్లు నిప్పులు చెరిగే బాల్తో ఇంగ్లాండ్ బ్యాటర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. పిచ్ పై ఉన్న పట్టును గమనించిన ఆసీస్ స్పిన్నర్లు తమ మాయాజాలంతో ఇంగ్లాండ్ వికెట్లను టకా పడగొట్టారు. ఒక పక్క వికెట్లు పడుతున్నా మరో పక్క స్కోర్ బోర్డును కట్టడి చేస్తూ ఇంగ్లాండ్ను పూర్తిగా ఆత్మరక్షణలోకి నెట్టేశారు. ఆసీస్ ఫీల్డర్లు కూడా అద్భుతమైన క్యాచ్లతో మ్యాచ్కు మరింత ఊపునిచ్చారు. 138 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టడం వెనుక ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు పక్కా ప్రణాళిక ఉంది. కేవలం ఆట మీదనే కాదు, ప్రత్యర్థి జట్టు బలహీనతలను బేరీజు వేసుకోవడం, మైదానంలోని వాతావరణాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడం వంటి అంశాల్లో ఆసీస్ ఎప్పుడూ ముందుంటుంది. ఈ విజయం వల్ల ఆసీస్ ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం ఆకాశాన్ని తాకింది. యాషెస్ సిరీస్ అంటేనే మానసిక యుద్ధం. అటువంటి పోరాటంలో ఇంగ్లాండ్ జట్టుపై ఇంతటి భారీ విజయం సాధించడం వల్ల సిరీస్ మొత్తంలో ఆస్ట్రేలియా పైచేయి సాధించినట్టయింది. ఈ ఘోర పరాభవంతో ఇంగ్లాండ్ జట్టు తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లిపోయింది. ఒకే వేదికపై ఇన్నిసార్లు ఓడిపోవడం, అది కూడా శతాబ్దన్నర కాలం నాటి రికార్డును ప్రత్యర్థికి అప్పగించడం ఇంగ్లాండ్ అభిమానులను కలిచివేస్తోంది. ఆధునిక క్రికెట్లో ఎన్నో టెక్నాలజీలు వచ్చినా, విశ్లేషణలు పెరిగినా, పాతతరం ఆటగాళ్లు నెలకొల్పిన మైలురాయిని చేరుకోవడానికి ఆస్ట్రేలియాకు ఇన్నాళ్లు పట్టిందంటే ఆ రికార్డు ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. ఈ విజయం కేవలం ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలోనే కాదు, ప్రపంచ క్రికెట్ చరిత్ర పుస్తకాల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఏళ్ల తరబడి చెక్కు చెదరకుండా ఉన్న గణాంకాలను మార్చడం ద్వారా ప్రస్తుత కంగారూ టీం తమ నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. సిడ్నీ గ్రౌండ్లో కంగారూల గర్జన ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉంది. క్రీడల్లో రికార్డులు సృష్టించడమే కాదు, వాటిని కాపాడుకోవడం కూడా గొప్ప విషయమే. కానీ దశాబ్దాల కాలం నాటి రికార్డులను సమకాలీన క్రికెట్లో అధిగమించడం ద్వారా ఆస్ట్రేలియా తన స్థాయిని మళ్లీ నిరూపించుకుంది. ఈ విజయంతో యాషెస్ సిరీస్ మరింత రసవత్తరంగా మారింది. ఇక సిడ్నీ టెస్ట్లో ఆస్ట్రేలియా సాధించిన ఈ చారిత్రాత్మక విజయం వెనుక ఒక వ్యక్తి అసాధారణ పోరాటం ఉంది. 138 ఏళ్ల రికార్డు తిరగరాయడంలో ఆస్ట్రేలియా కెప్టెన్, స్టార్ ప్లేయర్ ప్యాట్ కమిన్స్ తన వ్యూహ చతురతతో, బౌలింగ్ నైపుణ్యంతో వెన్నుముకలా నిలిచారు. ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో ఎందరో గొప్ప కెప్టెన్లు ఉన్నారు, కానీ ప్యాట్ కమిన్స్ శైలి వేరు. సిడ్నీ టెస్ట్లో ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పిచ్ నుంచి పెద్దగా సహకారం లభించని సమయంలో కమిన్స్ బంతిని అందుకున్నారు. తన అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్తో ప్రత్యర్థి బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశారు. ముఖ్యంగా ఇంగ్లాండ్ కెప్టెన్ను క్లీన్ బౌల్ చేసిన తీరు మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. కేవలం బౌలర్గానే కాదు, ఫీల్డ్ సెట్టింగ్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాయి. ఈ విజయం ద్వారా ఒకే వేదికపై అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్ల జాబితాలో కమిన్స్ అగ్రస్థానానికి చేరుకున్నారు. ఏదైనా ఒక పెద్ద రికార్డ్ బద్దలు కావాలంటే ఒకరిద్దరు రాణిస్తే సరిపోదు, జట్టు మొత్తం సమిష్టిగా పోరాడాలి. సిడ్నీలో అదే జరిగింది. ప్యాట్ కమిన్స్ నాయకత్వం, స్మిత్ బ్యాటింగ్, లైన్ స్పిన్ ఇవన్నీ కలిసి ఆస్ట్రేలియాకు ఈ చారిత్రాత్మక విజయాన్ని అందించాయి. 1880ల కాలంలో ఉన్న రికార్డును చెరిపేసి 2026లో కొత్త చరిత్రను లిఖించిన ఈ కంగారూ వీరులు క్రికెట్ అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.